ఈరోజు ట్రస్మా యూనియన్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా అధికారికంగా ఎంఓయూ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అన్నకు నిన్ను అడిగాను, నేను లాభం లేకుండా దేనికి రాను, నేను ఫ్రీగా లేను, ఇక్కడ ఖాళీగా లేను. ఎందుకంటే నేను ఒక క్లాస్ చెప్పుకుంటే నాకు 20,000 ఇస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి క్లాస్ చెప్పుకుంటే ప్రశాంతంగా నాకు వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చి నాకు కావాల్సిన ఫుడ్ మేనో ఇస్తే నన్ను హ్యాపీగా తీసుకెళ్తారు. దానివల్ల ఒక్క రూపాయి కూడా సొసైటీకి ఉపయోగం లేదు, నా స్వార్థంతో బతకడానికి ఉంది. కానీ ఈ పర్యావరణ ఉద్యమం వల్ల ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఒంట్లో ఏదో ఒక సమస్య ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి రాబోయే తరాలు ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఆ పిల్లల తరం గురించి మనం ఆలోచించాలి, ఆ బిడ్డల తరం గురించి మనం ఆలోచించాలి. సమస్య ఎట్లా మద్దతుగా ఉంటుందో ఇద్దరం పేపర్లు మార్చుకుంటూ సంతకాలు పెట్టి చూసినాక కంది సరిపోతుంది. ప్రదర్శన చేయాలి, హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం చేయాలని ఒక కోరిక ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఏ నగరానికి అంత గొప్ప సరస్సు లేదు, కానీ హుస్సేన్ సాగర్ దగ్గర నిలబడగలుగుతున్నామా ఈ రోజు మనం? ఆ మహానుభావుడికి నిజంగా ఊపిరి ఉంటే 10 సెకండ్లో బుద్ధుడు ప్రాణం పోయిద్ది ఆ వాసనకి. ఓన్లీ 10 సెకండ్స్ ఎక్కువ అవసరం లేదని. ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తులలో బుద్ధుడు మొదటివాడండి. ప్రపంచంలో దాదాపు ఒక 20 కోట్ల విగ్రహాలు ఉన్నాయి బుద్ధుడి. టాప్ 10లో 8 అయినయే ఉన్నాయి. ఎంత గొప్ప మనసు ఉండాలి. నాతో పాటు మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ మా అన్న అశోక్ గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తమ్ముడు సతీష్ కూడా వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు. మేడారం జాతర మీద ఒక బ్యానర్ చేశాము. మీ లంచ్ బ్రేక్ లో మీరందరూ ఆ బ్యానర్ దగ్గర ఫోటో దిగితే ఒక ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ చేస్తున్నాం. ఆ డాక్యుమెంట్ లో మీకు అర్థమవుతుంది, 22 భాషల్లో ఉంటుంది. రూపాయి అవన్నీ కూడా. అట్లనే 22 భాషల్లో మేడారం మహాజాతర భవిష్యత్తులో ప్రపంచ జాతర ఎదగాలంటే మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 40 మీటర్ల క్లాత్ బ్యానర్ని చేపించి అక్కడ గద్దెల దగ్గర విమలక్క, సీతక్క, జ్యోత్స్నక్క ఎవరితో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆడబిడ్డలతోటి ఆ బ్యానర్ని బయట ప్లే చేస్తాం. మీరు అందరూ కూడా దాంట్లో ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి కంటే గొప్పది ఇంకేమీ లేదు, ఉండదు కూడా నాకు తెలిసి. సీవు గారు శ్రీ భద్ర గారు, అలాగే సీవు గారు జ్యోత్స్న గారు, అలాగే అశోక అచీవర్స్ అవార్డ్స్కు విచ్చేసినటువంటి మీ అందరికీ, కరెస్పాండెంట్స్ అందరికీ, మిత్రులందరికీ, అలాగే ఈనాటి సిఇఓ ప్రవీణ్ గారికి, మిగతా పెద్దలందరికీ ఈరోజు నిజంగా ఒక మంచి తరుణం. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలి. ఎందుకంటే మనం ఈరోజు అందరం పాఠశాలలు నడుపుతున్నటువంటి కరెస్పాండెంట్స్, ఒక్కొక్కరు దాదాపు 1000 మందికి ఒక్క విలువ అన్నట్టుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు 1000 మందితో సమానం. అంటే రేపటి భవిష్యత్తును పునాదులు ఇప్పుడు కదుపుతున్నాం మనం. అంటే రాబోయే తరాలకు కాబోయేటటువంటి తలరాతలు మార్చేటటువంటి మనమే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది తరగతి గదిలోనే మనందరం. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ డబ్బుల కోసం పరిగెడుతున్నటువంటి ఈ సమయంలో పర్యావరణాన్ని ముందు తీసుకొని మరి దీనికోసం పర్యావరణం కోసం పరిగెత్తాలనేటటువంటి ఏదైతే ఒక సదుద్దేశంతో శ్రీ భద్ర గారు ముందుకొస్తున్నారో నిజంగా హ్యాండ్సప్ అన్న మీకు గట్టిగా మనందరం చప్పట్లతో ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరం ఎక్కడ పోతే ఏమి వస్తుంది నాకేంటి అనేటటువంటి ఈ సందర్భంలో పర్యావరణాన్ని గుర్తు చేస్తూ మరి పర్యావరణం కాపాడుదాం, మన అందరి బాధ్యత, రేపటి తరానికి మనం ఇది అందించాలి అనేటటువంటి చెప్పినటువంటి శ్లోకం చాలా అద్భుతంగా మనందరం కూడా గత 6 months నుంచి నేను పర్యావరణం మీదనే డైలీ మనం ఎట్లనైతే క్లాస్ పిల్లలకు ప్లెడ్జ్ చేస్తామో ఈ పర్యావరణం ప్లెడ్జ్ డైలీ మా స్కూల్లో నడుస్తుంది. మరి అందరి స్కూళ్ళల్లో కూడా మనం పర్యావరణాన్ని కాపాడాలన్నటువంటి ఒక స్లోగాన్ని సేవ్ ఫ్యూచర్ సేవ్ నేచర్ అనేటటువంటి ఈ స్లోగంతో మనందరం పయనించాలి, రాబోయే తరాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనందరి స్కూళ్ళల్లో మీరందరూ కూడా ఒక ప్రపంచ పర్యావరణ సంస్థ ఒప్పందం చేసుకుంటున్నాం మనందరం కూడా. అశోక మిత్రుడు జ్యోత్స్నక్క గారి చేతుల మీదుగా చైర్మన్ ముందు ట్రస్మా అధ్యక్షుడికి ఇస్తారు.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన జీవితంలో ఒక మంచి కార్యక్రమానికి మీ చప్పట్ల ద్వారా మీరందరూ కూడా సాక్షిగా నిలబడుతున్నారు రేపటి తరం కోసం. ఇప్పుడు అన్నగారు జ్యోత్స్నకు అందిస్తారు. నారాజ్ గారు మీరు దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మన జీవితంలో ఒక మంచి కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న.